అయినటువంటి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నిన్న భారీ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మున్సిపల్ కావచ్చు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే పరిగి సభలో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం, ఆయన అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భజన బ్యాచ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కొంతమంది చెప్తున్నారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్రను, ఆయన జాతి పిత, ఈ జాతిని మొత్తం ఉద్ధరించడానికి యేసు ప్రభువులాగా ఉద్ధరించిండ్రు, ఉడిపడ్డాడు, ఆయన చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్ర, ఆయన దొంగ నోట్ల చరిత్రను నేను జరిపేస్తే జరిగిపోతుందా, ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ దందా చేసినటువంటి చరిత్రను నేను చెడిపేస్తే జరిగిపోతుందా, ఈ రాష్ట్రానికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి చరిత్ర నేను చెడిపోస్తే జరిగిపోతుందా, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టినటువంటి చరిత్ర నేను చెడిపేస్తే జరిగిపోతుందా, 1,200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడితే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు, త్యాగం ఒక్కడిది భోగం ఒక్కడిది అన్నట్లు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. ఆయన చరిత్రను నేను జరిపేస్తే పోయేది కాదు, ఇటువంటి దొంగ చరిత్రను నేను ఎందుకు చెరిపేస్తా, అవసరమైతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, లీడర్లకు చెప్పి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి దోపిడీ, దగ, దుర్మార్గము, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసిండో ఈ చరిత్రనంతా శిలలపై శిల్పాలు చెక్కిస్తా, అవసరమైతే 10 తాళాలు గుర్తుండే విధంగా నేను దాన్ని లిఖించే విధంగా నేను కృషి చేస్తాను. కాబట్టి నీ చెరిపేస్త్రా, నీ దొంగ చరిత్ర నేను చెరిపేస్తే పోయేది కాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సంచలనమైనటువంటి కామెంట్లు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి అన్ని దినపత్రికల్లో కల్వకుంట్ల చరిత్ర దాని మీదనే ప్రధానమైనటువంటి వార్తలు అయితే ఒకసారి వచ్చినాయి. ఒకసారి చూడొచ్చు వెలుగు దినపత్రిక. మీ 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా, మీ 10 ఏళ్లకు సంబంధించినటువంటి దోపిడీ, దొంగ, అవినీతి చరిత్రను అవసరమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోడల మీద చెక్కిస్తా. ఒక పాట ఉండే, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈ రకంగా అవసరమైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీ దొంగ చరిత్ర, నీ అవినీతి అక్రమ చరిత్రను నేను గోడల మీద రాపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కేసీఆర్ దొంగ పాస్పోర్టులు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా సీఎం రేవంత్ రెడ్డి, దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్ది మనం చూసిన మిత్రులారా. కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు సీఎం ఉంటాడు. కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, మడమ తిప్పడు, అవసరమైతే తల నరుక్కుంటాడు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావే చెప్పిండు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జై తెలంగాణ అన్నోళ్ళని మొత్తం జైల్లో పెట్టిండు, నై తెలంగాణ అన్నోళ్ళని, తెలంగాణ ద్రోహుల్ని మొత్తం తీసుకొని వచ్చి ఆయన పక్కల ఆయన సంకల కూర్చుని పెట్టుకున్నాడు. కాబట్టి దళితుని సీఎం చేస్తాను దొంగ మాట తప్పినటువంటి నీ దొంగ చరిత్రను రాపియాలనా, ఏం చేయమంటావు చెప్పు కేసీఆర్. ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను దగ్గర చేసినావు, అది దొంగ చరిత్ర, దాన్ని కూడా రాపిస్తా. తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు, ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంటి,
మీరు చేసిన అప్పులు తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మోదీని చూసి ఓటేస్తే మీరు చేసినటువంటి అప్పులు కావచ్చు, తప్పులు కావచ్చు, వీటన్నిటిని సరిదిద్దుకుంటా ఒక్కొక్కటి మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి సీఎం చెప్తున్నాడు. మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల. బీజేపీ వాళ్ళు బీఫామ్లను బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారట. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నిల్లిస్తామన్న కేసీఆర్ రంగారెడ్డిని మరిచిపోయాడు. గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాట సభ. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సృజల స్రవంతి పేరు మీద ఆదిలాబాద్ జిల్లా నుండి తమ్మిడిహట్టి నుండి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావడానికి ఆ రోజు ప్లాన్ వేస్తే రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 10,000 కోట్లకు పైగా రూపాయలకు పైగా వర్క్ కూడా జరిగితే వాటిని మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చి దాన్ని మొత్తం కాళేశ్వరం పేరు మీద ఆయన సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఆ ప్రాంతానికే మొత్తం డిజైన్ మార్చుకొని 1,000 కోట్ల రూపాయల అవినీతి చేసిండు. కాబట్టి దక్షిణ తెలంగాణను నిండముంచినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి తగిన బుద్ధి చెప్తాం. కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించినటువంటి నదుల నుండి నీళ్ళని తీసుకొని వచ్చి ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, పాలమూరు ఈ జిల్లాలను మొత్తం సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కొంతమంది సన్నాసులు చెప్తున్నారు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల 90% పూర్తయింది, 90% పూర్తయిందని ఎచ్చులు వలుకుతున్నారు. ఈ రోజుకు నల్గొండలో కావచ్చు, రంగారెడ్డిలో కావచ్చు, ₹1 నయా పైసా పని జరగలేదు. కాబట్టి మిత్రులారా మీరు ఆలోచన చేయండి. త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టండి. ఈ దొంగల కోటేస్తే దానివల్ల ఒదిగేది ఏం లేదు. పెద్దలు చెప్తుండ్రి గాడిది గడ్డేసి ఆవులకు పాలు విండొద్దు అని చెప్పి. అదేవిధంగా మీరు ఓట్లు దొంగలకేసి అభివృద్ధి కావాలని కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటే అది కాదు. కాబట్టి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉన్నది. మనం చూసుకున్నట్లయితే ఎన్నలేని ఒక చిత్ర విచిత్రాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రెండు తోడు దొంగలు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఒకరి సంఖ్యలో ఒకరు జొర్రిండ్రు. అవిభక్త కవలలులాగా వీణావాణి మాదిరి వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈరోజు మా పక్కనే కొడంగల్ పక్కల మిత్రులారా తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. తాండూరు నియోజకవర్గంలో